హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అందులోనూ సమ్మర్ వచ్చిందంటే పెద్దలు పిల్లలు అందరూ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు. బయట ఐస్ క్రీమ్స్లో ఏ ఫ్లేవర్స్ వాడతారో, ఎటువంటి కెమికల్స్ వాడతారో అనే టెన్షన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్స్ తయారు చేసుకొని ఇంటిల్లపాది ఈ సమ్మర్ను ఎంజాయ్ చేయవచ్చు. మనకు కావాల్సినట్టుగా పాప్సికల్స్ను తయారు చేసుకోవచ్చు, అలాగే ఐస్ క్రీమ్ను కూడా తయారు చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. గిన్నెలో 750 ml మిల్క్ను తీసుకొని కాచుకోవాలి. మిల్క్ కాగే లోపల కొన్ని పాలలో 2 స్పూన్ల వెనీలా కస్టర్డ్ పౌడర్ను తీసుకొని అవి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఉండలేమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. పాలు కాగిన తర్వాత అందులోకి ఇప్పుడు మనము 1 కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర పాలల్లో కరగడానికి మనము గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకునేటువంటి కస్టర్డ్ మిల్క్ను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మిల్క్ అనేవి కొంచెం చిక్కపడి దగ్గరికి వస్తాయి. చూసారు కదా, పాల కన్సిస్టెన్సీ అనేది కొంచెము చిక్కపడి ఉంటుంది. ఇప్పుడు దీనిని ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిల్క్ను మనము ఒక ట్రేలోకి లేదా బౌల్లోకి తీసుకొని దీన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టిన ఈ పాలను ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు కొద్దిగా గట్టిపడి చిక్కగా ఉంటాయి. దీనిని మనము మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని దీనిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది దాని టెక్స్చరు చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది, అలాగే ఈ ఐస్ క్రీమ్ టెక్స్చర్ కూడా నిజంగా ఐస్ క్రీమ్ లాగా చాలా బాగా వస్తుంది. మిక్సీలో దీనిని బాగా గ్రైండ్ చేసుకొని మనము ఇక్కడ ఐస్ క్రీమ్ ట్రేలలో ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు పాప్సికల్ తిన్నట్లుగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో ఒక 7 to 8 hours పెట్టడం వల్ల మన ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. తర్వాత మిగిలిన మిశ్రమాన్ని మనము ముందుగా చేసుకునేటువంటి ఐస్ క్రీమ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని కూడా ఫ్రీజర్లో 7 to 8 hours పెట్టుకుంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాలపైన నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. పిస్తాను, బాదంను, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటితో గార్నిష్ చేసుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్ తినేప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని కూడా ఒక 7 to 8 hours ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 8 hours తర్వాత ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ పాప్సికల్స్ను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఈజీగా వస్తాయో. అలాగే 7 hours తర్వాత మన ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా గట్టిపడి ఉంటుంది. స్కూపర్తో తీసి చూస్తే చూడండి ఎంత ఈజీగా స్కూప్స్ వస్తున్నాయో. వీటి టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన నేను కొంచెము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ కలిపాము కాబట్టి అవి లోపల క్రంచీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఎంతో ఈజీగా, సింపుల్గా, అలాగే హెల్తీగా ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్ను తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు రుచికరంగా ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.